హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. గత వారం 'కుబేరా', 'సితారే జమీన్ పర్' సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో నటించిన 'కుబేరా', అలాగే అమీర్ ఖాన్ నటించిన 'సితారే జమీన్ పర్' ఈ 2 రిలీజ్ అయ్యి 2 పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. నెక్స్ట్ వీకెండ్ ఈ ఫ్రైడే ఎంగేజింగ్ థ్రిల్లర్స్‌తో పాటు మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీలోనూ మంచి మిస్టరీ థ్రిల్లర్స్‌తో పాటు ఫీల్ గుడ్ మూవీస్ కూడా ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. అలాగే థియేటర్‌లోనూ మంచి సినిమాలున్నాయి. జూన్ 27 నెక్స్ట్ ఫ్రైడే భారీ బడ్జెట్‌తో వచ్చినటువంటి 'కన్నప్ప' రిలీజ్‌కు రెడీగా ఉంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్, ముఖేష్ రుషి, అక్షయ్ కుమార్ వీళ్ళంతా అంటే పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాని తీశారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ దాదాపు 50 ఏళ్ల కిందట కృష్ణంరాజు నటించిన 'కన్నప్ప' సినిమా తీశారు. ఆ తర్వాత మళ్ళీ 50 ఏళ్లకు మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా తీశాడు. 'తిన్నడు' క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇందులో నటిస్తున్నాడు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో, కాజల్ పార్వతీదేవి పాత్రలో కనిపిస్తున్నారు. మొత్తంగా భారీ క్యాస్ట్ అండ్ క్రూతో 'కన్నప్ప' సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 25న రిలీజ్‌కి రెడీగా ఉంది. 'కన్నప్ప' సినిమాపై మంచు విష్ణు హోప్స్ చాలా పెట్టుకున్నాడు. ట్రైలరు ఇవన్నీ కూడా ప్రమోషన్ సంబంధించి ఏవైతే రిలీజ్ చేశారో అవన్నీ కూడా ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేశాయి. సినిమాలో విషయం ఉంది అనైతే తెలుస్తుంది. 'కన్నప్ప' సినిమాకి సంబంధించి విజువల్స్ అయితే చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఈ హిందీలో మైథలాజికల్ సీరియల్స్ ఏవైతే తీశారో 'ముఖేష్ కుమార్ సింగ్' ఆయన డైరెక్టర్‌గా పెట్టుకున్నారు ఈ సినిమాకి. మొత్తంగా అయితే 'కన్నప్ప' సినిమాకి సంబంధించి విజువల్స్, మ్యూజిక్ ఇవన్నీ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. చాలా బాగున్నాయని. పాటలు కూడా చాలా బాగున్నాయి. భారీ కాస్ట్ అండ్ క్రూతో నిర్మించారు ఈ సినిమాను. జూన్ 20న రిలీజ్‌కి రెడీగా ఉంది. అదేవిధంగా 'కన్నప్ప'తో పాటు మనకు ఇంకా ఏ సినిమాలున్నాయో చూద్దాం. 'మార్గన్', 'విజయ్ యాంటోనీ'. 'విజయ్ యాంటోనీ' సినిమాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మనకు 'బిచ్చగాడు' దగ్గర నుంచి 'బేతాళుడు' ఇలా 'బిచ్చగాడు'తో తమిళ్‌తో పాటు తెలుగులో సేమ్ మార్కెట్‌ని సంపాదించుకున్నాడు 'విజయ్ యాంటోనీ'. అంతకుముందు 'నకిలీ', 'సలీం' లాంటి సినిమాలు తీసినా గానీ తమిళ్ నుంచి డబ్ అయ్యాయి. అంటే యూట్యూబ్‌లో బాగా వ్యూస్ వచ్చాయి గానీ 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌లో 'బిచ్చగాడు' దగ్గర నుంచే సేమ్ మార్కెట్. తమిళ్‌తో పాటు తెలుగులో ఎట్ ఎ టైమ్ రిలీజ్ చేస్తూ వస్తున్నాడు తన సినిమాల్ని. 'బిచ్చగాడు' సినిమా నుంచి మంచి మార్కెట్ 'విజయ్ యాంటోనీ' తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కొన్ని యావరేజ్‌గా నడిచినా గానీ మొత్తానికైతే 'విజయ్ యాంటోనీ' సినిమా అంటే ఏదో ఉంటుంది అందులో. నిరాశపరచడం అనేది అయితే ఉంటుంది. 'మార్గన్' అనే ఒక థ్రిల్లర్‌తో వస్తున్నాడు. హర్రర్ ఎలిమెంట్స్‌తో ఉన్నటువంటి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ తోటి 'మార్గన్' అనే సినిమాతోటి 'విజయ్ యాంటోనీ' జూన్ 27న వస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా లాస్ట్ మంత్ రిలీజ్ చేశారు. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇందులో 'విజయ్ యాంటోనీ' మేనల్లుడు అజయ్ దీశన్ విలన్‌గా పరిచయం కాబోతున్నాడు. అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. అజయ్ దీశన్‌ను పరిచయం చేస్తూ అతనే ఈ సినిమాలో విలన్. ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఇంటెన్సివ్‌గా ఉంది. 'బ్రిగేడా సాగా' పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంది ఈ సినిమాలో. ఇది 'విజయ్ యాంటోనీ' సినిమా కూడా జూన్ 27థ్ ఈ ఫ్రైడే రిలీజ్ కాబోతుంది. మొత్తంగా అయితే 'విజయ్ యాంటోనీ' మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ఈసారి వస్తున్నాడు. విధంగా బాలీవుడ్ సినిమా ఇంకోటి ఇంట్రెస్టింగ్ మూవీ ఉంది 'మా'. ఇది కూడా ఒక హర్రర్ ఎలిమెంట్స్‌తో మైథలాజికల్ థ్రిల్లర్ ఇది కూడా. ఇందులో అంటే బిడ్డను కాపాడుకునే తల్లి పాత్రలో కాజల్ యాక్ట్ చేస్తుంది. ఈ సినిమాను కాజల్ భర్త అజయ్ దేవగనే ప్రొడ్యూస్ చేశాడు. విశాల్ ప్యూరియా డైరెక్టర్‌గా ఉన్నాడు ఈ సినిమాకి. ఈ సినిమా ట్రైలర్ కూడా ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా కూడా ఈ జూన్ 27నే రిలీజ్ కాబోతుంది ఈ సినిమా కూడా. ఈ సినిమాలో కాజల్ మొదటిసారి అంటే ఇటు హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి క్యారెక్టర్‌లో ఫస్ట్ టైమ్ కాజల్ నటిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది రీసెంట్‌గా. 'రామోజీ ఫిల్మ్ సిటీలో' అయితే షూట్ చేస్తున్నాము అక్కడ చాలా భయంగా అనిపించింది. మాకు ఏదో కదులుతున్నట్టుగా కనిపించింది. ఎవరో మమ్మల్ని చూస్తున్నట్టుగా, కదులుతున్నట్టుగా కనిపించింది. అక్కడ ఏదో ఆత్మలు తిరుగుతున్నాయి అన్నట్టు కామెంట్ చేసింది. అంటే సినిమా ప్రమోషన్‌లో భాగమా? లేకపోతే నిజంగానే అది తెలీదు గానీ, ఈ సినిమా గురించి కూడా కాజల్ చేసిన కామెంట్స్ కూడా సినిమాకి హైప్‌ని తీసుకొచ్చాయి. మొత్తంగా ట్రైలర్ కూడా బాగుంది. ఇదొక మరో భారీ బడ్జెట్ మూవీ. ఇంట్రెస్టింగ్ ట్రైలర్‌తో వచ్చినటువంటి సినిమా. ఇది కూడా జూన్ 27న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాలకు సంబంధించి 'కన్నప్ప', 'మార్గన్', 'మా' ఈ 3 సినిమాలు. ఒకటి తెలుగు మూవీ 'కన్నప్ప', తమిళ్ సినిమా 'మార్గన్' తెలుగు డబ్బింగ్ అవుతుంది. అదొకటి 'మా' హిందీ మూవీ 'మా' ఈ 3 సినిమాలు జూన్ 27కి రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. 'కన్నప్ప' పాన్ ఇండియా లెవెల్‌లో. అయితే ఈ 3 సినిమాల్లో 'కన్నప్ప'కు చాలా క్రేజ్ ఉంది. చాలా హైప్ ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా తీస్తున్నారు సినిమాని. మంచు విష్ణు టీమ్ ప్రాజెక్టు. ఇంకోటి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ గాని, కాస్ట్ అండ్ క్రూ గాని అన్నీ భారీగా ఉన్నాయి. ట్రైలర్ బాగుంది కాబట్టి 'కన్నప్ప'కు సినిమాకి ఎక్కువ ఈ 3 సినిమాలు హైప్ ఉంది. మరి ఈ మూడిట్లో ఏది హిట్ అవుతుందో చూడాలి. అలాగే మన ఓటీటీలోకొద్దాం. ఓటీటీలోకొస్తే నెట్‌ఫ్లిక్స్‌లో 'స్క్విడ్ గేమ్' కొరియన్ వెబ్ సీరీస్ 2021లో సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన 'స్క్విడ్ గేమ్' ఏదైతే వెబ్ సీరీస్ ఉందో కొరియన్ వెబ్ సీరీస్ అప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ ఇయర్ ఎక్కువ వ్యూస్ తెచ్చుకున్న వెబ్ సీరీస్‌గా నడిచింది. 'స్క్విడ్ గేమ్' ధనవంతులు ఎలాగైతే కొంతమంది ధనవంతుల వికృత క్రీడ 'స్క్విడ్ గేమ్‌లో' చూపించారు. డబ్బు ఆశ చూపించి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం. ధనవంతులు పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అంటే డబ్బు మీద ఆశ చూపించి కొన్ని గేమ్స్ పెట్టి ఆ గేమ్స్‌లో ఓడిపోయిన వాళ్ళని చంపేస్తూ ఇదంతా 'స్క్విడ్ గేమ్' పార్ట్ 1కి సంబంధించిన స్టోరీ. అయితే అలాంటి 'స్క్విడ్ గేమ్' సిరీస్ పార్ట్ 1 వచ్చింది. పార్ట్ 2 2023లో రిలీజ్ అయింది. అది కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు పార్ట్ 3 ఇది ఫైనల్ పార్ట్. ఇది
మేకర్స్ చెప్తున్నారు ఇదే ఫైనల్ పార్ట్ అని. 'స్క్విడ్ గేమ్ 3'ని రిలీజ్ చేస్తున్నారు జూన్ 27న. నెట్‌ఫ్లిక్స్‌లో 'స్క్విడ్ గేమ్ 3' స్ట్రీమింగ్ కానుంది. దీనికి కూడా మంచి హైప్ ఉంది. దీనికోసం 'స్క్విడ్ గేమ్' ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. 'పంచాయత్' ఈ వెబ్ సీరీస్ గురించి అందరికీ చాలా మందికి తెలుసు. ఓటీటీ ఆడియన్స్‌కు ఓటీటీలో 'పంచాయత్' వెబ్ సీరీస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'పంచాయత్' సీజన్ 4 ఇప్పుడు జూన్ 27కి స్ట్రీమింగ్ కానుంది అమెజాన్ ప్రైమ్‌లోనే. 'పంచాయత్' వెబ్ సీరీస్‌ని తెలుగులో అదే అమెజాన్‌లోనే 'శివరపల్లి' అని తెలుగులో కూడా రీమేక్ చేశారు ఇదే వెబ్ సీరీస్‌ను. తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ఇదే పంచాయతీ వెబ్ సీరీస్ ఒక గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా వెళ్ళిన వ్యక్తి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడని కొంచెం కామెడీ కామిక్‌గా కొంచెం అంటే ఆ ఊర్లో జరిగినటువంటి ఘటనలు చూపిస్తూ పంచాయతీ ఏదైతే పార్ట్ 1 నుంచి హిట్ అవుతూ వస్తుంది వెబ్ సీరీస్. ఇప్పుడు సీజన్ 4 నడుస్తుంది. సీజన్ 4 జూన్ 27న స్ట్రీమింగ్ కానుంది. పంచాయతీ 4 కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 'విరాటపాలెం' ఇదొక మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్. ఇది ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. జీ5లో 'రెక్కీ' వెబ్ సీరీస్ తీసినటువంటి డైరెక్టరే. జీ5లో 2 ఇయర్స్ బ్యాక్ 'రెక్కీ' వెబ్ సీరీస్ వచ్చింది. వెబ్ సీరీస్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. అది కూడా థ్రిల్లర్ ఒకటి సస్పెన్స్ డ్రామా లాగా 'రెక్కీ' పొలిటికల్ థ్రిల్లర్ లాగా ఉంటుందది. 'రెక్కీ' వెబ్ సీరీస్. ఆ మేకర్సే మళ్ళీ అదే డైరెక్టరే 'విరాటపాలెం' అని ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్ తోటి మన ముందుకొచ్చాడు. జూన్ 27న ఈ 'విరాటపాలెం' అనే వెబ్ సీరీస్. అంటే ఆ ఊర్లో పెళ్లి చేసుకున్న మహిళ, పెళ్లి చేసుకున్న యువతి ఎవరైతే ఉంటుందో ఆమె చనిపోవడం. ఆమె చనిపోవడానికి వల్ల వాళ్ళు పెళ్లైన మహిళలందరూ చనిపోవడం. వాళ్ళు చనిపోవడం వాళ్ళ చావుకు గల కారణాలేంటి? ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ ఎంగేజింగ్ కాన్సెప్ట్ తోటి 'విరాటపాలెం' అనే వెబ్ సీరీస్ జూన్ 27న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. 'రైడ్' సినిమా గురించి మనకు తెలుసు. 'రైడ్' అజయ్ దేవగన్ హీరోగా వచ్చినటువంటి 'రైడ్' ఫస్ట్ పార్ట్ 2018లో వచ్చింది 'రైడ్' ఫస్ట్ పార్ట్. ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. పొలిటికల్ లీడర్ ఇంట్లో అజయ్ దేవగన్ వెళ్లి రైడ్ చేసి డబ్బులు తీయడం ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ కింద. అదే సినిమా తెలుగులో రీమేక్ చేశారు 'మిస్టర్ బచ్చన్' అని. రవితేజ హీరోగా, హరీష్ శంకర్ ఇక్కడ డిజాస్టర్‌గా ఉంది గానీ హిందీలో అజయ్ దేవగన్‌కు అంటే బాలీవుడ్ మార్కెట్ తగ్గుతుంది. అజయ్ దేవగన్ మార్కెట్ తగ్గుతుందన్న టైంలో 'రైడ్' మూవీ మంచి పాజిటివ్ రివ్యూస్ తోటి 2008లో మళ్ళీ అజయ్ దేవగన్ నిలబెట్టింది బాలీవుడ్‌లో. అలాంటి 'రైడ్‌కు' సీక్వెల్‌గా వచ్చింది 'రైడ్ 2'. ఇందులో రితేష్ దేశ్‌ముఖ్ కూడా ఉన్నాడు. అయితే ఈ సినిమా కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఏడాది మే 1న రిలీజ్ అయ్యి ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కొంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోటి 'రైడ్ 2' కూడా బాగానే ఉందని కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా గానీ బానే ఉందని చెప్పి కామెంట్స్ వచ్చాయి. ఈ 'రైడ్ 2' హాట్‌స్టార్‌లో జూన్ 27న స్ట్రీమింగ్ ఉంది. అలాగే హాట్‌స్టార్‌లో ఇంకొక వెబ్ సీరీస్ కూడా ఇంట్రెస్టింగ్ వెబ్ సీరీస్ ట్రైలర్ కూడా వచ్చింది మనకి 'మిస్టరీ' అని చెప్పి. ఆ వెబ్ సీరీస్ కూడా జూన్ 27నే హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతుంది. వీటితో పాటు మరికొన్ని వెబ్ సీరీస్‌లు కూడా హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌లో ఉన్నాయి. మొత్తంగా అయితే మనకు మెయిన్ సినిమాలు ఏదైతే 'కన్నప్ప', 'మార్గన్', 'మా' ఈ 3 సినిమాలు జూన్ 27న థియేటర్‌లో వస్తున్నాయి. 'స్క్విడ్ గేమ్ 3', 'పంచాయతీ' సీజన్ 4 అలాగే 'విరాటపాలెం', 'రైడ్ 2' ఈ 'విరాటపాలెం' 3 వెబ్ సీరీస్‌లో 'రైడ్ 2' అనే సినిమా హాట్‌స్టార్‌లో, 'విరాటపాలెం' జీ5లో, 'స్క్విడ్ గేమ్' నెట్‌ఫ్లిక్స్‌లో, 'పంచాయతీ' సీజన్ 4 అమెజాన్ ప్రైమ్‌లో, అలాగే 'కన్నప్ప', 'మార్గన్', 'మా' ఈ 3 సినిమాలు థియేటర్‌లో జూన్ 27కి రెడీగా ఉన్నాయి. ఇది ఎవరైతే మూవీ లవర్స్‌కి గాని, ఓటీటీ ఆడియన్స్‌కి గాని ఈ వీక్ ఒక పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్స్‌తో పాటు భారీ బడ్జెట్ సినిమాలు, అన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌లు, హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలతో పాటు హర్రర్ ఎలిమెంట్స్, సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్నటువంటి వెబ్ సీరీస్‌లు కూడా ఈ వీక్ స్ట్రీమింగ్‌కి రెడీగా ఉన్నాయి. థియేటర్‌లో రిలీజ్‌కి సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ వీక్ ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. థాంక్ యూ.